హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బాయ్స్. సో ఇన్ని రోజులు వీడియోస్ రావట్లేదు ఎందుకంటే వాయిస్తోనే చెప్తాను. మీకు కొంచెం హెల్త్ బాగాలేదు, వాయిస్తోనే కనిపెట్టండి. సో టైం వేస్ట్ ఏం చేయదు, డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియో ఏంటంటే ఈరోజు తమిళ చూస్తే అర్థమైపోతుంది, ఒక యూట్యూబ్ కమ్యూనిటీ ఒక క్లాషెస్ వస్తున్నాయి నా అన్వేషణ అండ్ మన పరేషన్ వాయిస్ ఇమ్రాన్ అన్నకి. సో క్లియర్ కట్గా వీడియో అయితే ఉండిద్ది. సో కంప్లీట్గా చూడండి, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఒక వీడియో ప్లే చేస్తాను, ఫస్ట్ వీడియో చూడండి. అన్న ఏం చెప్తున్నాడు నా అన్వేషణ. ఓకే చూడండి ఇక్కడ సైడ్లో. హైదరాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి, పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయన్నమాట. అతిపెద్ద స్కామర్ ఈ అబ్బాయి. పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్. ఇప్పుడు ఆ డబ్బు అంతా పట్టుకొని దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది. కంటెంట్ ఏది అంటే 10 మందిని పెట్టి కొట్టుకుంటారు, కొట్టుకుంటే వాళ్ళ వీడియోలు మొత్తం స్క్రాప్. అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది. అంత చెత్త. వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్, వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వెబ్. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి. అంటే ఎదవలు ఫాలో అయితే మీకేమొస్తుందిరా, మీ జీవితాలు పోతాయి. బెట్టింగ్ యాప్, రోజు బెట్టింగ్ యాప్ లేని రోజు లేదు. ఎన్ని బెట్టింగ్ యాప్లు, ఎంత హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్సో యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. మీరు చూడండి, చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ ముద్దులు యూట్యూబ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వదిలి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. డబ్బంతా తీసుకెళ్ళిపోయి దుబాయ్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా చూడండి. మీరు ఈయన బాధ్యతలు ఎవరైనా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, అన్న క్లియర్ కట్గా వీడియోలో చెప్తుంది ఏంటంటే 20 crores స్కామ్, 4 to 5 సూపర్ బైక్స్, 4 కార్స్, 20 కోట్లు స్కాము, 4 హోటల్స్. దీంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి తన విమరణ ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి చెప్పాల్సిన అవసరమే లేదు. అన్న దగ్గర 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి ట్రయాంప్ ఎల్లో కలర్ది, ఒకటి ZX-10R కావాసాకిది, అండ్ ఒక కార్ ఉంది, అది కూడా కియా. ఇంకోటి జీప్ ఉంది, అది ఇక్కడ లేదు, హోటల్ దగ్గర ఉంది, రిసార్ట్లో ఉంది, పరేషాన్ కాటేజ్ దగ్గర ఉంది. సో ఇది అన్న దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 కోట్ల స్కామ్. సింపుల్గా చెప్తున్నాను, 20 కోట్లు ఉంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉండడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఉంటున్న ఏరియాకి 20 కోట్లు అన్న దగ్గర ఉన్నాయంటే ఆ వ్యక్తి వేరేలా ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర 20 కోట్లున్నా నేను ఇంకోలా ఉంటాను, ఇలా ఉన్నాను. దీన్ని బట్టి ఈజీగా చెప్పుకోవచ్చు. అండ్ అన్న అయితే వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్ఫియర్ చేస్తున్నాడు. ఇది చాలా తప్పు అంటున్నాను నేను. అన్న నీకేమన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న టాపిక్ దేని మీద మాట్లాడుతున్నానంటే ఇక్కడ స్కామ్స్ అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ టాపిక్ మీద క్లాసెస్ జరిగితే బాగుండిద్ది, డిబేట్ జరిగితే బాగుండిద్ది. కానీ ఇలా ఫ్యామిలీని ఇంటర్ఫియర్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ మమ్మీని, డాడీని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ వైఫ్ని తప్పు. అండ్ మీకు వ్యూస్ కావాలంటే వ్యూస్ కోసము, లేకపోతే ఒక కంటెంట్, ఒక ఇమేజ్ కోసము పక్కన ఫ్యామిలీని ఇలా బ్యాడ్ కప్ చేయడం చాలా తప్పు అనమాట. ఇలా చేయకూడదు. సో కొద్దిమంది నేను వీడియోలో కమెంట్స్ ఉన్నాయి, ఒక 10,000 pairs కమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడు రాని కమెంట్స్ ఇమ్రాన్ మీద చాలా బ్యాడ్గా ఇస్తున్నారు. సో ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అన్వేషణ అని. నాకు అర్థం కావట్లేదు, సడన్గా ఇంత నెగిటివిటీ ఎందుకు ఒక హ్యూమన్ మీద, నాకైతే అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ఇలా చేయొద్దు, ఇలా చేయడం చాలా తప్పు. దీనికి చాలా మంచి వేస్ ఉన్నాయి. అండ్ తరీఖా అంటారు దీన్ని, ఓకే, ముస్లిమ్స్లో తరీఖా అంటారు. చాలా కొన్ని గుడ్ వేస్ కూడా ఉన్నాయి. దేంట్లో చెప్పాలో అలాగే చెప్పాలి. ఒక మనిషికి ఎలా పడితే అలా చెప్పి మన వ్యూస్ వస్తున్నాయి కదా, కంటెంట్ గురించి మాత్రం ఒక ఫ్యామిలీని బ్యాక్ చేసేయడం, ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ అలా చేయడం చాలా తప్పు. అన్న మీద కేసు పడిందంట. అన్న ఆల్రెడీ కౌంటర్ వీడియో అయితే పెట్టాడు, చాలా పర్ఫెక్ట్ ఉంది వీడియో. ఆ వీడియో కూడా చిన్న క్లిప్స్ పెడతాను, క్లిప్స్ చూసుకోండి. ఓకే, ఇక్కడ కరెక్ట్ బాక్స్. అన్ని బట్టలు 20 కోట్లు ఉన్నాయంట మన దగ్గర, అన్ని బ్యాగ్ లో పెట్టారు. 20 కోట్లు 4 హోటల్ ఉన్నాయి, 6 సూపర్ బైక్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, 10 ట్రైన్ ఉన్నాయి, మర్చిపోయింది.
ఇంకోటి వచ్చేసి మీ అందరికీ చూపించాలి ఇక్కడ అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి మోస్ట్ బెట్ వన్ స్టోరీ అన్నమాట ఇది. నీకు తెలియదు సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్ మా ఇంట్లో వచ్చే అర్హత కూడా లేదురా నీకు. అరే ఇక్కడ రా, ప్రమోషన్ ఏంద్రా? ఏం ప్రమోషన్ చేసినావు? ఇదేంద్రా? ఏం ప్రమోషన్ రాదు ఆడదుడు? ఏం ప్రమోషన్ రాదు? నేను చేసే తప్పులేదు సార్, మీరు చేస్తే తప్పు లేదా? మేము చేస్తే తప్పు మేము ఏం చేసినాం? నేను ఆడద్దు అని చెప్పింది కట్ చేసి వేరేదేదో పెడుతున్నావు కదా. చెప్పినా నమ్ముతారు సార్ మా ప్రజలు. వీడియోస్ ప్లే చేస్తే మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వస్తున్నాయి, యాడ్స్ ప్లే అవుతున్నాయి బెట్టింగ్ యాప్. రక్తపు కూడు మరి నువ్వెందుకు తింటున్నావు? రక్తపు కూడు మానిటైజేషన్ ఆఫ్ చేసుకో. అది ఆఫ్ చేస్తే వాటికి పైసలు రావు కదరా. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. ఆటగా మారను ఏం ఆటరా? ఆడోళ్ళకి రెస్పెక్ట్ కావాలా? ఆటగాన్ని నేను ఎన్నో స్టేట్లలో నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్టేట్లలో పిచ్చుల మీద ఆడినా అంటే వస్తువులకు ట్రీట్ చేస్తున్నాను. నీకు అంతా కూడా రెస్పెక్ట్ లేదా? పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు. వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో అరే నువ్వు ఒక పెద్ద సార్ ముందట ఐపీఎస్ క్యాడర్ సార్, అది ఆ సార్ ముందట నువ్వు ఏంది వండుకుంటే ఒక కూర లేకపోతే 60 కూరలు అన్నట్టు మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ నాతో మాట్లాడాలి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆఫీసర్లు మన గురించి ఎంత చేస్తారు, వాళ్ళు అందరు ఉన్నందుకే మనం ఇవాళ సేఫ్ ఉన్నాం. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? ఏదైనా ఉంటే నీకు ఒక మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ నాతో మాట్లాడాలి. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు మా మమ్మీకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పు. నేను 2 నిమిషాల్లో నీకు కొట్టచ్చు, గుంజి కొట్టినా అనుకో భూమి నాకుతావు, కానీ నేను అట్లా చేయ. ఎందుకంటే నేను మీ మమ్మీ డాడీ దేవునితో సమానం. అట్లాంటిది మమ్మీ డాడీని నువ్వు మా డాడీ చచ్చిపోయినాడు, మా డాడీ బతుకున్నాడు. అరే ఇంకొకటి చెప్పాలా? మా డాడీ చచ్చిపోయినాడు, 4 హోటళ్ళు అన్నావు చూడు, నా దగ్గర 20 కోట్లు ఉన్నావు చూడు, అవన్నీ ఆ పాకిస్తాన్ అన్నాడు. ఆ పోయి పాకిస్తాన్ బాడుకోలతో నాకు పెట్టినది. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్ అంటావా ఏంది? మతాలకు రెచ్చగొడుతున్నావు. అట్లా అయిపోతుంది. నువ్వు ఎందుకు అది చేస్తున్నావు? నా ఈడ ఫోటో ఇవ్వడు, నేను పాకిస్తాన్ ఉంటే ఇంకో నేను బొట్టు పెట్టుకొని దేవునికి నేను అంతగానం. అరే నేను పెద్ద పూజలు చేపిస్తారా? నేను గణేషుని తీస్తా. రమేష్ అన్న చెప్తున్నా, అన్న నీకేమన్నా నువ్వు నిజాయితీగా నేను పోరాడదాము, స్కామ్స్ అన్ని క్లోజ్ చేద్దాము, బెట్టింగ్ గేమ్స్ ప్రమోట్ చేయొద్దు అంటే కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోండి, అందరు యూట్యూబర్స్ని కాంటాక్ట్ అవ్వండి, ఒక టీం బిల్డ్ అయ్యి అందరూ ఒకే మాట మీద చేయాలి. కానీ ఒక వ్యక్తి మీద టార్గెట్ అయ్యి ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు పెద్ద స్కామరు అది ఇది ఏదేదో నోటికి వచ్చింది చెప్తే మాత్రం ఇక్కడ చాలా తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలండి తప్పు, ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు కానీ చాలా తప్పది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో సబ్స్క్రైబర్స్ కూడా నేను ఏం చెప్తున్నాను అంటే ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మనం ఫాలో అవుతున్నాము అంటే ఆయన మీద పిచ్చి కాదు, ఫస్ట్ ఆయన కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్గా ఉంటే ఆయన వేలో మనం నడవాలి. సో ఇక్కడ మీరు నెగిటివ్ వేలో వెళ్తున్నారు, సో నెగిటివ్ వేలో వెళ్ళకండి. ఇది పాజిటివ్లో అయిపోయే మ్యాటర్, దీనికి ఇంత ల్యాగ్ చేస్తున్నారు మీరు, కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇమ్రాన్ మీద ఇంత నెగిటివిటీ, ఇంకా హర్ష సాయి, బయాసన్ని యాదవ్, ఇంకా మన పల్లవి ప్రశాంత్ రీసెంట్గా వీడియోస్ కూడా వచ్చినాయి చూసుంటారు మీరు. ఇది కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ని ఇంత లాగి ఇది ఎక్కడికో పోతుంది, అసలు అవసరం లేదు, టైం వేస్ట్ ఇదంతా. సో ప్లీజ్ ఇలా చెయ్యొద్దు. నేను ఇమ్రాన్ ఫ్యాన్స్కి అన్వేషణ ఫ్యాన్స్కి నాకు కోపం ఏం లేదు, మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసే మ్యాటర్ని ఇంత లాగుతున్నారు ఎందుకు? అవసరం లేదు, నాకు అసలు అవసరమే లేదు. ఇది బెట్టింగ్ బ్రాండ్స్ అందరూ చేశారు, అన్వేషణ కూడా చేశాడు, ఇమ్రాన్ చేశాడు, చాలా అందరు చేశారు. సో అందరూ ఒకే మాట మీద ఉండి దీన్ని క్లోజ్ చేసుకోండి. సో ఎక్కువగా ల్యాగ్ చేయొద్దు, లాగద్దు మ్యాటర్ని, ఎంత లాగితే అంత చినిగిద్ది అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను, నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నన్ను తిట్టాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అండ్ ఐ సపోర్ట్ బోత్ ఇమ్రాన్ ఫ్యాన్స్ అండ్ నా అన్వేషణ ఫ్యాన్స్. సో ప్లీజ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం, వాళ్ళ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకండి, చాలా తప్పు ఇది. పేరెంట్స్ని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు. వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు వీడియోలు చేస్తున్నారు అంటే, ఈ వీడియోలు చేసేది ఇమ్రాన్ అన్న కాబట్టి ఆయన మీద కోప్పడండి, కానీ పేరెంట్స్ జోలికి వెళ్ళదు ప్లీజ్. అండ్ అన్వేషణకి ఇంత ఒక వరల్డ్ వైడ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సో అన్నకి బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి మీద వెళ్ళే ముందు వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్ఫియర్ చేయొద్దు. అవసరమా మనకి? మన టాపిక్ బెట్టింగ్స్ మీద, దీని మీద మాట్లాడదాం అని ఒక చిన్న కామన్ సెన్స్ అయితే అన్న కోల్పోయాడు, అదే ఒక మాట జారాడు. సో అన్న ఈ మాటను వెనక్కి తీసుకొని ఒక గుడ్ వేలో దీన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను.
చేస్తాడు అనుకుంటున్నాను. సో ఈ ఫాలోవర్స్కి న్యాయం చేయాలన్నా. సో ప్లీజ్ బ్యాడ్ వర్డ్స్ వద్దు, మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఫాలోవర్స్, వ్యూస్ వస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపించింది. సో స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి స్టార్టింగ్ ఎవరైనా ఇలాగే వీడియోస్ చేస్తారు, నాకు అలవాటు కావాలి. అండ్ మీకు ఒక కొత్త మోటో బ్లాగింగ్ కూడా నేను సెటప్ చేస్తున్నాను. సో దాని వీడియో కూడా పెడతాను. సో ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఒక చిన్న కంటెంట్ అన్న నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వాయిస్ బాగాలేకపోయినా మీకోసం చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.